హాయ్ అండి, సంధ్యాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజైతే బెండకాయలు తీసుకున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ మసాలా అండి. చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది. నేను ఇక్కడ ఒక పావు కేజీ వరకు బెండకాయలు తీసుకున్నాను. కడిగేసి ఇలా పెట్టేసుకోవాలి, తుడుచుకొని. ఇప్పుడు ఈ బెండకాయల్ని ఇలా కట్ చేసుకుందాము. ఇలా కొంచెం ఇలా డైమండ్ షేప్ ఉంటుంది కదా, ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. లేదంటే మామూలుగా రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. అన్నీ ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్నాము. ఒక గ్రైండర్ జార్, ఇందులో పావు కప్పు వరకు పల్లీలు వేయించి పొట్టు తీసుకున్న పల్లీలు ఒక పావు కప్పు వేస్తున్నాను. అలాగే పావు కప్పు వరకు ఎండు కొబ్బరి ఇలా తురిమి తీసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ వరకు పసుపు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు సోంపు, 1 టీ స్పూన్ వరకు కారం, అలాగే కొంచెం కరివేపాకు. ఇవన్నీ వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ కూడా వేడైంది కదా, ఈ ఆయిల్లో కట్ చేసుకున్న ఈ బెండకాయ ముక్కలు వేసుకోవాలి. వేసుకొని ఇవి కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూడండి, ఈ విధంగా వస్తే సరిపోతుంది. చూడండి, అన్నీ కూడా ఇలా వేయించేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పల్లీలు అవి ఇవన్నీ తీసుకున్నాం కదా, ఇది కూడా ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకున్నాం కదా, ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ వేడైంది. 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర వేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పొడి వేసేసుకోవాలి. ఇందులోనే కొంచెం చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న ఈ బెండకాయ ముక్కలు కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకున్నాము. ఇలా వేసుకొని కలుపుకున్నాక ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేసుకొని కలిపేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు ఇలాగే మనం వేయించుకుందాము. ఇప్పుడు 1 నిమిషం పాటు కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. కొంచెం ఉప్పు పడితే చూసుకొని ఇందులో కలిపేసుకొని
1 నిమిషం పాటు ఉంచేసి ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది వేరే గిన్నెలోకి మార్చేసుకున్నాము. ఇలా ఒక గిన్నెలోకి మార్చేసుకుంటే మన బెండి మసాలా రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది అన్నంలోకి సైడ్ డిష్ లాగా. అలా పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లో కూడా పెట్టి ఇచ్చేయచ్చు. చాలా బాగుంటుంది, తొందరగా కూడా అయిపోతుంది ఈ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.